రాజశేఖర రెడ్డి గారి ఫోటోను ఇక్కడ అక్కడ పెట్టుకుంటే సరిపోతాయా? ఇక్కడ ఉండాలి. ఇక్కడ ఉంటే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఈ రోజు నిలబడిండు. ఇక్కడ లేదు కాబట్టే రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞాన్ని గాల్లోకి వదిలేశారు, రాజశేఖర రెడ్డి గారి ఫీజు రీయింబర్స్మెంట్ గాల్లోకి వదిలేశారు. ఇక్కడ లేదు కాబట్టే రాజశేఖర రెడ్డి గారి ఆరోగ్యశ్రీకి కూడా బాకీలు పెట్టారు. రాజశేఖర రెడ్డి గారు అంతగా చెప్పుకుంటున్నారు కదా, మరి రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి మొన్న జరిగిందయ్యా, 75వ వర్ధంతి. ఏం చేశారో చెప్పండి. 75వ జయంతి మొన్న జరిగింది. 75వ జయంతి రాజశేఖర రెడ్డి గారిని ఎంత గొప్పగా చేసి ఉండాలి. మరి ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు 75వ జయంతి కోసం? ఇడుపులపాయకి వెళ్లారు. అక్కడ 5 నిమిషాలంటే 5 నిమిషాలు కనీసం కూర్చోలేదు, నిలబడ్డారు. రాజశేఖర రెడ్డి గారికి తూతూ మంత్రం లాగా అక్కడ ఏదో నివాళులు అర్పించామని చెప్పుకున్నారు. అంతేనా? సొంత తండ్రి కదా, 75వ జయంతి చేయాల్సింది అంతేనా? ఎందుకు సిద్ధం సభలని పెద్ద పెద్ద సభలు పెట్టారే మీరు? పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టుకున్నారు కదా, కోట్లు ఖర్చు పెట్టారు కదా, ఒక్కొక్క సభకి 30 కోట్లు 40 కోట్లు ఎంత ఖర్చు పెట్టారు సిద్ధం సభలకు? మరి రాజశేఖర రెడ్డి గారి కోసం ఒక సభ ఎందుకు పెట్టలేదు మీరు? 75వ జయంతి కోసం కనీసం ఒక సభ పెట్టడం కాదు కదా, కనీసం వైసీపీ నాయకులు కార్యకర్తలైనా కలిసి నివాళులు అర్పించారా? ఏం చేశారు మీరు? ఇలాగైనా రాజశేఖర రెడ్డి గారి జయంతి జరుపుకోవాల్సింది. 75వ జయంతి కదా, స్పెషల్ కాదా? మీకేం అనిపించలేదా? మా నాయకుడు కాబట్టే, మా తండ్రి కాబట్టే, మా కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకుంది కాబట్టి రాజశేఖర రెడ్డి గారి కోసం మేము అంత పెద్ద సభ పెట్టడం జరిగింది. దానికి పెద్ద పెద్ద నాయకులు, ముఖ్యమంత్రులతో సహా, పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళతో సహా, మంత్రులతో సహా రప్పించడం జరిగింది. సోనియా గాంధీ గారు అయితేనేమి, రాహుల్ గాంధీ గారు అయితేనేమి రాజశేఖర రెడ్డి గారి కోసం అంత గొప్ప గొప్ప మెసేజ్లు ఇప్పించడం జరిగింది. ఇవన్నీ మేం చేశాం. మీరేం చేశారండి? మీరా రాజశేఖర రెడ్డి గారి వారసులు? ఏం చేశారు మీరు రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి కోసం? అధికారంలో 5 సంవత్సరాలు ఊడిగలు చేయడమే కాకుండా ఇప్పుడు కూడా స్పీకర్ విషయంలో, మొన్న జరిగిన స్పీకర్ ఎన్నికల విషయంలో మళ్ళీ అదే బీజేపీ పార్టీకి మద్దతిచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. మణిపూర్ ఘటనలతో సహా మొత్తం ఏది చూసుకున్నా కూడా బీజేపీ పార్టీతోనే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి బీజేపీ పార్టీకి తొత్తుగా ఉన్నది, తోక పార్టీగా ఉన్నది, ఉంచుకున్న పార్టీగా ఉన్నది వైసీపీ పార్టీ. ఇప్పుడు షర్మిల గారు ఎక్కడున్నారు? ఏ పార్టీలో ఉన్నారు? సొంత పార్టీయా? కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశానికి వ్యతిరేకమా, అనుకూలమా? వ్యతిరేకమే కదా. అంటే కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి, భారతీయ జనతా పార్టీకి, నలుగురికి వ్యతిరేకంగా రాజకీయాలు చేసేటువంటి పార్టీలో ఉన్నటువంటి షర్మిల గారు అనే ఆవిడ భారతీయ జనతా పార్టీ కలిసి ఉన్న ప్రభుత్వాన్ని వెనకేసుకొస్తూ ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీని గురించి డిఫెండ్ చేస్తూ, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని డిఫెండ్ చేస్తూ, వెనకేసుకొస్తూ, సమర్థిస్తూ, అధికారంలో లేనటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీని విమర్శించే స్థితిలో ఉందంటే ఆవిడ ఎవరి కోసం, ఎందుకోసం రాజకీయాలు చేస్తుంది? భారతీయ జనతా పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ ఈ ఇద్దరి కోసమే రాజకీయాలు చేస్తుంది, వాళ్ళిద్దరు సమర్థించడం కోసమే అనేది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు మోసం చేశారా అని మేము మాట్లాడితే మాకు సమాధానం చెప్పాల్సింది ఎవరు? కూటమిలో ముగ్గురు ఎవడో ఒకటి సమాధానం